ప్రభా, నీ ఆత్మ మాతో ఉంచండి. ప్రభా, నీ శక్తి నాతో ఉంచండి. నేను వట్టివాడిని ప్రభా, నేను దుర్మార్గుడను ప్రభా. ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండదు దయచేసి ఎవరు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు నీ ఆరాధనలో మాకు తోడుగను విధానముకై నీకు వందనములు. అనేక మంది లేని అవకాశము తరుణం మాకు ఇచ్చిన విధానముకై నీకు వందనములు. నేను ఎలా ఘనపరచాలో, నేను ఎలా మహింపరచాలో మాకు మీరు నేర్పించి బలపరచండి. ప్రార్థనాత్మ చేత మమ్మల్ని నింపండి దేవా తండ్రి. నేను పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడని మీరు నాకు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. నీ వాక్యం బోధించే యోగ్యత అర్హత లేని నన్ను దేవా, నన్ను పూర్తిగా నీ సులువు చాటును మరుగుపరిచి ఇక్కడి నుంచి ఆయా ప్రాంతములకు, మరి ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో మా చరవరపాలెం గ్రామమునకు వాక్యము విరివిగాను స్పష్టముగాను దేవా తండ్రి, సౌండ్, పిక్చర్ క్లారిటీ, ఇంటర్నెట్ సిగ్నల్స్, యూట్యూబ్ అంతా కూడా దేవా ఎలాంటి అంతరాయం లేకుండా మాకు అనుకూలముగాను ఉండుట కృప దయచేసి బలపరచము. గత రాత్రి జరిగిన ఉపవాస ప్రార్థనను బట్టి, ఇంతకాలం నుంచి సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి, అక్కడెక్కడ జరుగుతున్న ప్రార్థన, అనేక మంది భక్తులు బిడ్డలు మా కోసం కార్చిన కన్నీరు బట్టి నీ సన్నిధిని కాపుదలు నాతో మాతో ఉంచి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 40వ పాట పాడుకుందాము. ఈ మాసము మన యొక్క సహవాసమునకు ప్రత్యేకమైనది. ఈ మాసము మన సహవాసమునకు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖున కీర్తిశేషులు దేవుని సేవకులు దానిలయ్య గారు సేవలోకి వచ్చిన దినము, సహవాసము. ఈ నెల వచ్చే నెల దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవ ఆరాధనలు జరిగిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క మాసంలో ఇది ఆఖరి ఆదివారం కనుక దేవుడు హమ్మింగ్ వస్తుంది, అది తగ్గించండి. లేకపోతే దేవుడు మరి ఈ సహవాసమునకు దేవుడిచ్చిన వాగ్దానము, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చినదనే పాట ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా దేవుడు మన పట్ల కూడా నెరవేర్చలాగున పాడుకుందాం. 40వ పాట, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చినది. 200 పేజీలో 40వ పాట. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి. అందరూ యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా, రాజులు నీదు కాంతికి వచ్చేదారు, కాంతికి వచ్చేదారు.
లెమ్మతేజరెల్లమనీకో వెలగవచ్చియున్నది సముద్ర వ్యాపారము నీవైపు త్రిప్పబడను సముద్ర వ్యాపారము నీవైపు త్రిప్ప జనముల ఐశ్వర్యము జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును నీ యొద్దకు వచ్చును లెమ్మతేజరెల్లమనీకో వెలగవచ్చియున్నది దేవదారు సరళగంజి చెట్లు నాలయమునకు దేవదారు సరళగంజి చెట్లు నాలయమునకు తేబడను నాదో పాద తేబడను నాదో పాద సలము మహిమా పరచెదను సలము మహిమా పరచెదను లెమ్మతేజరెల్లమనీకో వెలగవచ్చియున్నది నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోష బహుతరములకు సంతోష కారణముగా చేసేదను కారణముగా చేసేదను లెమ్మతేజరెల్లమనీకో వెలగవచ్చియున్నది వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగను వారిలో ఒంటరి అయినా వాడు 10 ఎన్నిక లేని వాడు ఎన్నిక లేని వాడు బలమై నాటి జనమగను బలమై జనమగను లెమ్మతేజరెల్లమనీకో వెలగవచ్చియున్నది ఆకాశం నిలబడదాం వారిలో అందరం అయినా వాడు 10 వందలు వారిలో నిలబడి వాడు 10 వందలగను ఎన్నిక లేని వాడు ఎన్నిక లేని వాడు బలమై నాటి జనమగను బలమై నాటి జనమగను లెమ్మతేజరెల్లమనీకో వెలగవచ్చియున్నది యెహోవా మహిమా నీపై యెహోవా మహిమా నీపై ఆకాశ
దయించే ప్రకాశముగాన దయించే లెమ్ము తేజరెల్లము నీకో వెలుగు వచ్చియున్నది. జీవము గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు. లెమ్ము తేజరిలము నీకు వెలుగు వచ్చిన్నదని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. నీ వాగ్దానం ప్రకారం మేము నడుచుకునే భాగ్యం అందరికీ మీరు దయచేయండి దేవా. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడిన వాగ్దానం ఇచ్చినావు. వారిలో ఒంటరైన వాడు 1000 మందిని చెప్పినావు దేవా. శోభాతిశయముగా బహుజనములకు సంతోష కారణముగా చేస్తానని చెప్పినావు కదా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇక్కడ వారే కాదు, భూప్రపంచంలో సహవాసున్న ప్రతి కుటుంబం మీద ఈ యొక్క వాగ్దానం నిలిచి ఉండును గాక. నీ సహాయం చేత నింపి భద్రపరిచి ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మొదటగా ఈ బిడ్డలతో కూడా మాట్లాడమని నన్ను పూర్తిగా నీ సిలువు చాటు మరుగుపరిచి నీ దివ్యమైన వాక్యము నాకు మా అందరికి మీరు అందింప చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో వాక్యం వింటున్న సంఘస్థులకు, ఆయా ప్రాంతంలో గృహాల్లోనూ ఆఫీసుల్లో కార్యాలయాల్లో వాక్యం వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. మనం ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకున్న లేఖన భాగమే. ఈ యొక్క లేఖన భాగము ఎంతమందికి పరిచయం ఉంది? 128. మంచిది. ఈ దినము క్యాలెండర్ వాక్యం ఎంతమంది చదివారు? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు. మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనం చదువుకోవాలి. క్యాలెండర్ వాక్యం చదవమని పదే పదే మీకు చెప్తా ఉన్నాను. దాన్ని ఒక అలవాటుగా, ఆనవాయితీగా చేసుకుంటే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆ వాక్యం ద్వారాగా మనతోటి ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఎందుకంటే దైవజనులు క్యాలెండర్ పరిచర్య చేసేవారు దాన్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి మనకి ప్రచురం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు గమనిక కలిగి ఉండాలి. ఈ విషయం మీరు గమనించాలని ప్రభుపేట మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. మరి ఎవరైనా సరే పొరపాటున అనుకోకుండా మొబైల్స్ కానీ సైలెంట్ మోడ్లో పెట్టకపోతే దయచేసి మీ మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకోకముందు ఈ 128వ కీర్తన యొక్క ప్రాముఖ్యత, 128, 127 పైన మనం చూసినట్లయితే ఏమనుంది? ఈ యాత్ర అంటే ప్రయాణము. ప్రయాణములోని పాడదగిన కీర్తనలు అనేక సార్లు చెప్తా ఉన్నాం, మరొకసారి చెప్తా ఉన్నాను. ఒక పని చేసేటప్పుడు పాట పాడుతూ చేస్తే పని సులభంగా అవుతుంది. ఊడ్పు చేలో, నాటు వేసే చేల్లో కూడా మనుషులు పాటలు పాడుతూ, పద్యాలు పాడుతూ ఊడ్పుడుస్తారు. బరువైన పనులు చేసేటప్పుడు కూడా స్లోగన్స్, పాటలు పాడుతూ చేస్తారు. ఈ యాత్ర గీతాలు ఎందుకు ఎక్కువ చూడండి, 128 కూడా మీకు యాత్ర గీతం అని కనబడుతుంది. దాని గురించి మరొకసారి చెప్తాను. కానీ ఈ యాత్ర గీతాలు ఎందుకు పాడుతారు అంటే, ప్రయాణమై వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి ప్రయాణం? ఇశ్రాయేలీయులు యెరూషలేమునకు వారు దేవుని ఆరాధించడానికి మందిరముకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతంలో ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ కూడా యెరూషలేము మందిరముకు వెళ్ళడము వారికి అలవాటు, ఆచారము, క్రమము. అలవాటు, ఆచారము, క్రమము. ఈ మూడిట్ల తరపున వారు ఖచ్చితంగా యెరూషలేముకు వెళ్ళి వారి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. కనుక చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, స్త్రీ అని లేదు, పురుషులని లేదు, అందరూ వెళ్ళాలి. అందరూ వెళ్ళే క్రమంలో వృద్ధులు వెళతారు, గర్భిణీ స్త్రీలు కూడా
వెళ్తారు, చంటి బిడ్డల తల్లులు కూడా వెళ్తారు. అయితే ఈ యొక్క ప్రయాణంలో వాళ్ళు చేసే ఒక అలవాటు ఏంటంటే గర్భిణీ స్త్రీలను, వృద్ధులను వాహనముల మీద, గాడిదల మీద కూర్చోబెట్టి మిగతా వారందరూ నడిచి వెళ్తారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, నడవలేని వారిని గాడిదల మీద, ఒంటిల మీద కూర్చోబెట్టి మిగతా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే స్త్రీలు ఒక ముఠాగా, పురుషులు ఒక ముఠాగా, రెండుగా విడిపోయి ప్రయాణం చేస్తారు. ఎందుకంటే మధ్యలో ఎవరికైనా స్త్రీలకి టాయిలెట్ అర్జెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు పురుషులు కూడా అటుపక్క ముఖం తిప్పుకోండి, ఇటుపక్క ముఖం తిప్పుకోండి, ఇవన్నీ ఉంటాయి. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వీళ్ళకి కొంత గ్యాప్, కొంత మధ్యలో వ్యవధి, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్త్రీలకు గుంపుగా, పురుషులకు గుంపుగా వెళ్తారు. మూడవది, ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అంటే 12 సంవత్సరములు నిండిన బిడ్డలు తండ్రితో ఉండాలి ప్రయాణంలో. 12 సంవత్సరం లోపున్న వాళ్ళు తల్లితో ఉండాలి ప్రయాణంలో. ఏంటి, 12 సంవత్సరం నిండిపోయింది అనుకోండి, నా కుమారుడికో కుమార్తెకో, వాళ్ళు నాతో ప్రయాణం చేయాలి, తల్లితో ఉండడానికి వీల్లేదు. 12 సంవత్సరాల లోపు అనుకోండి, ఎవరితో ఉండాలి? తల్లితో ఉండాలి. ఈ క్రమంలోనే యేసు ప్రభు తప్పిపోయాడు కదా. యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి యెరూషలేముకు వెళ్ళారు. ఎవరు? యోసేపు, మరియమ్మ, ప్రభువారు. వెళ్ళేటప్పుడు ఆయన దాదాపుగా 12 వచ్చేసింది. వీళ్ళు సరిగా అంచనా వేసుకున్నారో లేదో తెలియదు. తల్లి అయిన మరియ అనుకుంది, తండ్రితో ఉంటాడులే అనుకుంది. ఎవరు? మరియమ్మ. మరియమ్మ అలాగనుకుంటే యేసేపు అనుకున్నాడు, 12 సంవత్సరాలు నిండిపోయాయి కదా, నా కుమారుడైన యేసు ప్రభు వారికి ఆయన తల్లితో ఉంటారనుకుని ఇద్దరు వదిలేశారు. కనుక ఆయన తప్పిపోయాడు. తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారు, సాయంకాలము ప్రయాణము చేయలేనప్పుడు ఒక దగ్గర బస చేస్తారు. బస చేయడం అంటే ఆగుతారు. ఆగినప్పుడు వీళ్ళందరూ కలుసుకుంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలుసుకొని తెచ్చుకున్న తినుబండారాలు తినే టైంలో వారికి ప్రభువారు కనిపించకపోతే అప్పుడు ఇద్దరు ప్రశ్న వేసుకుంటే ఆయన అక్కడ పెద్దలతోటి యేసు ప్రభువారు మాట్లాడుతున్నట్లు చూసుకున్నారు. కనుక ఇది అక్కడ జరిగిన సంఘటనలో, సన్నివేశంలో ఒక భాగం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈ యాత్ర గీతంలోని 128వ సంకీర్తన మనందరికీ దాదాపుగా పరిచయం ఉన్న భాగమే. ఒక గృహము కట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక వివాహములో కానీ ఈ సందేశము తరచుగా దైవజనులు, క్రైస్తవ మత నాయకులు దీనిని ఎక్కువగా ఉచ్చరించి ఈ భాగంలో నుంచి లేఖన భాగం చెప్తా ఉంటారు. అయితే ప్రభు యొక్క 128వ సంకీర్తన ద్వారాగా ఈ దినము కుటుంబానికి ఒక పాఠం. కుటుంబంలో ఎవరు ఎలాగా ఉండాలి, అందరికీ ఉంది ఇందులో పాఠము. అందరి పాఠములు, అందరి యొక్క దృష్టి, అందరి యొక్క కేంద్రీకరము, అందరి యొక్క వైఖరి ఎలాగుండాలో దేవుని మందిరంలో దేవుడు దీంట్లో వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అనేక మంది అంటారు స్త్రీ వేరు, పురుషుడు వేరు అని మనం అంటామా? స్త్రీ కొంచెము, స్త్రీ అండి ఇంట్లో ఉండాలి, పురుషుడండి మరి బయటికి వెళ్ళి పని చేయాలి, ఇద్దరు ఒకటి కాదు అని అంటాం. ఇప్పుడు నాకు ఈ మైక్ కనెక్ట్ చేశారా లేదా? చేశారా? దీన్ని తీసేస్తే ఇది లేకపోతే ఇది పని చేయదు, ఇది లేకపోతే ఇది ఉన్నా ఇది కూడా, రెండిట్ల కనెక్షన్ ఉంటేనే నేను మాట్లాడేది ప్రసారం అవుతుంది. అవునా కాదు చెప్పండి? రెండిట్ల ప్రాముఖ్యత రెండిట్లకి ఉంది. ఇందులో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. అవునా కదా చెప్పండి? అవునా? ఇద్దరు సమానమేనా? ఒప్పుకుంటారు మీరు? ఒప్పిస్తాను ఈవేళ కదా. అయితే ఇప్పుడు మనము
ప్రభు ఒక మాట చెప్పాడు. ఇద్దరు సమానమో కాదమో చూద్దాము. మొదటి అధ్యాయము మొదటి భాగంలో. మొదటి అధ్యాయం అంటే బైబిల్లో మొదటి అధ్యాయం ఏంటి? ఆది కాండము మొదటి అధ్యాయము. ఆది కాండము మొదటి అధ్యాయము 26వ వచనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని. సరిపోతుంది. నరుడు అనగానే మనం అనుకుంటాము పురుషుడు అనుకుంటాం. ఇక్కడ ఏమన్నా నరునిగా సృష్టిస్తాము, స్త్రీగాను పురుషుడుగా. మానవుడు అంటే మనుషులందరూ మానవుడు అనగానే మనుషులు, నరుడు అనగానే పురుషుడే అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తే నరుని సృజించదము, స్త్రీనిగాను. పురుషుడా స్త్రీయా? మొదట ఏమన్నాడు? స్త్రీనిగాను. మరి మొదట పుట్టింది ఎవరు? పురుషుడే కదా. కానీ దేవుడు ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాడో చెప్పే టైంలో స్త్రీనిగాను పురుషునిగాను నరుని సృష్టిద్దాము అన్నాడు. కనుక ఇద్దరికి ఏమన్నాడంటే మన స్వరూపము. ఏంటంట? మన స్వరూపము. ఇప్పుడు నరులిద్దరికి దేవుని స్వరూపం ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. సరే, నరులిద్దరు దేవుని స్వరూపంలో ఉన్నారు. స్త్రీకి దేవుని స్వరూపం ఉంది, పురుషుడికి కూడా దేవుని స్వరూపము ఉంది. తర్వాత రెండవది, నరులిద్దరూ పాపం చేశారా లేదా చెప్పండి. ఆదాము ఒక్కడే పాపం చేశాడా? అవ్వక్కదే పాపం చేసిందా? పాపం ఎవరు చేశారు? ఇద్దరు చేశారు. ఇద్దరికి దేవుని స్వరూపం ఉంది, ఇద్దరు పాపము చేశారు. యేసు ప్రభువారు 2024 సంవత్సరముల క్రితం భూలోకం మీదకి వచ్చాడు. ఆయన పురుషుడు ఒక్కడి కోసమే చనిపోయాడా? స్త్రీ కోసం చనిపోయాడు, పురుషుని కోసము చనిపోయాడు. ఇద్దరికి దేవుని స్వరూపం ఉంది, ఇద్దరూ పాపము చేశారు, ఇద్దరి కోసము ఆయన చనిపోయాడు. తరువాత ఆయన చనిపోవటం ద్వారాగా స్త్రీకి రక్షణ కల్పించాడు, పురుషునికి కూడా రక్షణ కల్పించాడు. ఇద్దరికి కూడా దేవుడు వరాలు ఇచ్చాడు. సంఘంలో స్త్రీ ఒక్కలేనా? సంఘంలో పురుషులు ఒక్కలేనా? పురుషులు పాటలు పాడుతున్నారు, స్త్రీలు పాటలు పాడుతున్నారు. పురుషులు ప్రార్థన చేస్తున్నారు, స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. లోకంలో చూస్తే స్త్రీలు వంటలు చేస్తున్నారు, పురుషులు కూడా వంటలు చేస్తున్నారు. ఇద్దరికి దేవుడు ఆత్మ సంబంధమైన వరాలు, శరీర సంబంధమైన వరాలు ఇచ్చాడు. అలాగే పరిచర్య, దేవుని పరిచర్య చేయడానికి లోకంలోని పురుషుడు ఒక్కడు మాత్రమే కాదు, స్త్రీ కూడా దేవుని పరిచర్యలో పాలు భాగస్తురాలుగా దేవుడు చేశాడు. చివరికి దేవుడు ఇద్దరికి కూడా పరలోకము ఇస్తున్నాడు. ఇస్తున్నాడే ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. అన్ని విషయములో స్త్రీ పురుషుణ్ణి దేవుడు తన స్వరూపమందు తన పోలికగా చేశాడు కనుక అన్ని విషయంలో సమానత్వం దేవుడు ఇచ్చాడు. ఒకరు లేనిదే ఒకరు ఉన్నారా లేరా? లేరు. ఒకళ్ళ తరపున ఇంకొకరు ఉంటా ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మొట్టమొదటిగా మనం ఏంటి అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ మైక్ను సృష్టించిన వాడు, ఈ మైక్ని కలుగజేసిన వాడు, ఈ మైక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడు ఈ మౌత్ని చేశాడు. దాంతోపాటు ఈ కేబుల్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు, అంటే తయారు చేశాడు. ఇది లేకపోతే ఇది పని చేయదు. ఇది లేకపోతే ఈ వైరున్న ప్రయోజనము లేదు. దానికి ఒకదానికి సంబంధం ఉంది కనుక ఏది లేకపోయినా దాని విలువ ఒకదాని విలువ ఒకటి కోల్పోతుంది. పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా, తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి లేదు చెప్పండి. మధ్యలోనే మంచిగా ఒక్క పెడుతున్నాడు, ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తాము?
చూస్తాం, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాం. ఏదైనా ఫ్యాన్ కరెంట్ పోయిందా, లేకపోతే ఎవరు స్విచ్ ఆపేస్తారు అన్నప్పుడు వెనకాల నుంచి ఫ్యాన్స్ వెళ్ళి తిరగదన్నాడు అనుకోండి, ఫ్యాను ఏమొస్తుంది మనకి? ఎవరి మీద? ఫ్యాన్ మీద కోపం వస్తుంది. అంటే ఆ ఫ్యాను తాను చేయవలసిన పని చేయకపోతే మనకేమొస్తుంది? దేవుడికి కూడా మనందరికి ఒక పని పెట్టాడా పెట్టలేదా? పెట్టినప్పుడు మనము చేయవలసిన పని మనం చేయకపోతే దేవునికి కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది ఖచ్చితంగా. ఒక ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు, ఎక్కడో అంగడ ఏంటది షాప్లోకి వెళ్ళి కొట్టులోకి వెళ్ళి నువ్వేం చేసుకుని వచ్చావు, ఒక ఫ్యాన్ తీసుకుని వచ్చి ఒక 15,000 100 రూపాయలు 2,000 3,000 మనకు స్తోమత తగినట్లు, మన అలంకారం తగినట్లు షాప్లోకి వెళ్ళి దుకాణంలోకి వెళ్ళి అంగడికి వెళ్ళి కొని తెచ్చుకున్నాం, బాగానే ఉంది. అది తిరగకపోతే కోపం వచ్చేస్తుంది మనకి. అవసరానికి మానవుడు దేవుని పని చేయడానికి ఉపయోగపడకపోతే దేవునికి కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది. కనుక కుటుంబ వ్యవస్థను దేవుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు, వివాహమును దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహము ద్వారాగా దేవుడు ప్రతి మానవునికి దేవుడు ప్రతి మానవునికి ఒక వ్యవస్థ ద్వారాగా ఎవరు ఏ పని చేయాలి. కనుక మొదటిగా మనము 128వ అధ్యాయము మొదటి భాగం మనము చూసినట్లయితే చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఇది పురుషులకు మాత్రమే అని మీరు అనుకోవచ్చు, ఇద్దరికి వర్తింపజేస్తుంది. యెహోవా యందు ఎలా ఉండాలంట? భయము భక్తి కలిగి ఉంటే ఆయన త్రోవల యందు మనము నడుచుకుంటాం. ఆయన త్రోవల యందు నడుచుకోవడం అంటే దేవుడు మనకు ఒక పని అప్పగించాడు. స్త్రీ పాత్ర ఏంటి ఇంట్లోని, పురుషుని పాత్ర ఏంటి ఇంట్లోని, బిడ్డల పాత్ర ఏంటి ఇంట్లోని, ప్రతిదీ ప్రభు ఏర్పాటు చేశాడు. కానీ ఎప్పుడు వస్తుందంట అది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. యెహోవా యందు భయభక్తులు లేకపోతే, యెహోవా యందు మనము దేవుని యందు భయభక్తులు లేకపోతే ఆయన పని చేయడానికి ఇష్టపడము. ఒక మున్సిపల్ ఆఫీస్లోని, జాగ్రత్తగా వినండి, ఒక మున్సిపల్ ఆఫీస్ అంటే మున్సిపాలిటీ, పంచాయతీ, కార్పొరేషన్లోని వాళ్ళ యొక్క పని ఏంటంటే వీధులు శుభ్రం చేయడము, నీరు సరఫరా చేయడము, ఎక్కడైనా డ్రైనేజీ బ్లాక్ అయితే దాన్ని తీయడం, ఈ పనిలో ఉంటారు. అయితే అందులోనే ఒక కార్మికుడు లేకపోతే ఒక ఉద్యోగి రోజు తుడుస్తూ ఉన్నాడు. అందులోని తుడుస్తూ ఉన్న క్రమంలో అతను ఆఫీసర్ వచ్చి, ఎంతసేపు తుడుతావయ్యా ఈ గదిని? ఏమన్నాడు? ఈ గదిని ఎంతసేపు తుడుతావు? త్వరగా తుడిసి ముగించాలి కదా. అయ్యా, ఈ గదిలో చాలా చెత్త ఉంది, ఈ గదిలో చాలా అశుభ్రత ఉంది, పర్వాలేదులే బాగా త్వరగా తుడిసేస్తే. ఎవడు అడిగాడు నేను ఎంత శుభ్రంగా తుడిసేవని? ఎవరు అడిగారంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవరో అడుగుతారని నేను ఈ గది శుభ్రము చేయటం లేదు, నా దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు. ఈ మున్సిపల్ ఆఫీస్లో, ఈ పంచాయతీ ఆఫీస్లో ఈ గదిని, ఈ వీధిని శుభ్రం చేసే పనిని గవర్నమెంట్ వారు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు నన్ను ఆ పనిలోని నియమించాడు. ఒకవేళ దేవుడే ఈ గదిలో నడిచి రావాల్సి వస్తే, ఒకవేళ ప్రభే ఈ వీధిలో నడిచి రావాల్సి వస్తే ఎవరు తుడిశారు ఈ గది అన్నట్లుగా ఉండాలి, కానీ ఎవడయ్యా ఈ గది తుడిశాడు అన్నట్లుగా ఉండకూడదు. బైబిల్లో ఉందా మాట? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము చదవండి. కొలసీ 3:17. కొలసీ 3:17 చదవండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయుడి. భార్యలారా సరిపోతుంది. మరియు మాట చేతే గాని, ఇంకేంటంట? క్రియ ఏ పని చేతనైనా గాని మీరు ఏమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట
దేవుని కోసము చేస్తున్నట్లుగా చెయ్యాలంట. అయ్యా నేను వంట వండేస్తానండి, వాడు ఎలాగున్నా తినాలి నా భర్త అంటే అవుతుందా? అయ్యా నేను ఏదో తీసుకొస్తాను, బజార్లోని ఏది తక్కువ ధర దొరికితే అది తీసుకొస్తాను, అది వండి శుభ్రంగా వండవలసిన బాధ్యత ఆమెదంటే కుదరదు. ఏమి చేస్తున్నాను ఇంటిలో కానీ, వీధిలో కానీ, బజార్లో కానీ, సమాజంలో కానీ మనం ఏమి చేస్తున్నాను, అది మాటలు కానివ్వండి, రెండోది ఏంటంటే క్రియలు, మన పనులు కానివ్వండి, దేవుని కోసం చేస్తామన్న గ్రహింపుతో ప్రతి క్రైస్తవుడు తన పనిని ఏం చేయాలంట? చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఎవరి పేరటంట? దేవుని పేరట. మనం ఏం చేసినా దేవుని పేరట చేయాలి. అంటే దేవుని కోసం చేస్తున్నాము. అయ్యో ఈ మనుషుడు వచ్చాడు, త్వరగా మాట్లాడి పంపించేద్దాంలే అనిపిస్తుందా? అనిపిదా? వెడితే ఏంటండి మాట్లాడేది? ఒకవేళ అతనితోనూ మాట్లాడుతున్నప్పుడు అదే స్థానంలో ప్రభు అక్కడ కూర్చుంటే, ప్రభు అక్కడ ఉంటే ప్రభుతో ఎలా సంభాషిస్తావు అది బుర్రలో పెట్టుకుని మనం ఆ వ్యక్తితోటి మాట్లాడాలి. అనేక సార్లు మనకు ఆ యొక్క ఆ జ్ఞానము, ఆ కామన్ సెన్స్ లేక ఇష్టానుసారంగా మన మాటలు మనం బయటకు వదిలేస్తాం. నేను పరిశుద్ధుని నేను చెప్పటం లేదు, నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పటం లేదు, నేను పరిపూర్ణ నేను చెప్పటం లేదు. కానీ మనం ఏమి చేస్తున్నాను? దేవుని పేరట చేస్తున్నామని ఆ జ్ఞానముతో చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచుకుని వారందరూ ధన్యులు. ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాము. నేను వాక్యం చెప్పినప్పుడు సాధారణంగా 2 3 ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా ఒకేలాగా చెప్తాను. ఎంతమంది ఉన్నా అదే సబ్జెక్ట్ చెప్పాలని చెప్తాను. ఎందుకంటే నేను ఒకళ్ళకి చెప్పినా 10 మందికి చెప్పినా నా బాధ్యత ఏంటంటే వాళ్ళకి వర్తమానము అందించాలి. ఒకవేళ దేవుడే ఇక్కడ కూర్చుని ఉంటే, ప్రభువారే ఇక్కడ నా వాక్యం వినడానికి కూర్చుని ఉంటే, ఏం చెప్పారో ఆ వాక్యము అన్నట్లుగా ఉండకూడదు. అయ్యో బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు వాక్యం బాగానే చెప్పావు, మనుషులు మెప్పు కోసం నువ్వు వాక్యం చెప్పలేదు. కొంతమంది ఫోన్ చేస్తారు, అయ్యా ఈ వాక్యం మాకు గుచ్చుకుందండి, సంతోషం. వాక్యం గుచ్చుకుంటే సంతోషం, సమ్మగా ఉంటే సంతోషం ఉండదు కదా. బాగా చెప్పారండి, చాలా బాగుందని ఆనందంగా ఉంటే సంతోషము కాదు. అయ్యా ఈవేళ మీ వాక్యం మమ్మల్ని గుచ్చుకుందంటే నిజమే, వాక్యం ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ప్రభు తీర్పులోనికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు మనుషులు మెప్పుకోరు వాక్యం చెప్పావు, నీ వాక్యం మనుషులు నిద్రపుచ్చింది, నీ వాక్యం మనిషికి ఒక జాలపాట లాగుంది, నీ వాక్యం మనుషులకి ఎలాగుంది? నీ వాక్యం మనుషులకి ఎలాగుంది? ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి మిక్సర్. నీ వాక్యము మనుషులకి ఎలాగుందంట? ఒక జాలపుచ్చేటట్లుగా ఉంది గనుక ప్రభు వాక్యము అక్కడ నన్ను అడుగుతుంది, నువ్వు నా కోసము వాక్యము చెప్పలేదు. నువ్వు ఎవరి కోసం వాక్యం చెప్పావు? మనుషుల కోసం వాక్యం చెప్పావు. కనుక నా పని నేను ఎవరి కోసం చేసినట్లు? మీకోసం చేసినట్లు, దేవుని కోసం చేసినట్లు కాదు. కనుక నా పని నేను సంపూర్తి చేయలేదు. కనుక దేవునికి ఏమొస్తుంది? ఇప్పుడు కోపం వస్తుందా? రావట్లేదా? అర్థమవుతుంది కదా. నేను మీకోసం వాక్యం చెప్తే, మీ మెప్పు కోసం వాక్యం చెప్తే, మిమ్మల్ని సంతోషపెట్టడానికి వాక్యం చెప్తే, కొన్నిసార్లు ఆ వాక్యం సంతోషం కలిగించు. ఆధారకరమైన మాటలు ఉంటాయి, గద్దింపు ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, రకరకముగా ఉంటుంది. అన్ని రకములైన వాక్యం మీకు అందించగలిగితే, దేవుడు సంతోషపడితే, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. కానీ మిమ్మల్ని సంతోషపెడితే దేవుడు నేను పెట్టలేను. బలా నమ్మకమైన మంచి దాసులని దేవుడు నన్ను పిలవలేడు. కనుక మొదటి వచనములోని 2వ భాగము, ఆయన త్రోవలేదు నడుచుకుని వారు అందరూ. ఎంతమంది అంట? ఎంతమంది? అందరూ. కొంతమందికి అనలేదు దేవుడు. ఈ ఒక్క మనిషికే, ఈ విశ్వాసకే, ఈ యొక్క పెద్ద ఆయనకే, ఈ చిన్న ఆయనకే, ఈ యవనస్తుడికే, ఈ బాలికకే, ఈ బాలుడికే అని ప్రభు అనలేదు. ఆయన త్రోవలు నడుచుకుని వారు అందరూ ధన్యులే.
దానికి సవరణ చేయడానికి లేదు. ఈ యొక్క రూల్ని, ఈ యొక్క చట్టమును, ఈ యొక్క దీవెనను, ఈ ధన్యతను ఎవరు సవరించడానికి వీల్లేదు. ఆయన త్రోవలందు నడుచుకుని వారు అందరూ ధన్యులే. కొన్నిసార్లు నేను తప్పని అనట్లేదు, కానీ దేవుని సేవకులు ప్రార్థన చేసి ఆశీర్వదించబడతాం అనుకుంటాం. నేను దాన్ని తప్పట్టం లేదు. దేవుని సేవకులో, దైవజనులో మన నెత్తి మీద చేయి వేసో మనకి స్వస్థత ప్రార్థన చేసి ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు కూడా చెప్పాడు. కానీ ఆయన త్రోవలందు నడుచుకోవాలి. దేవుని సేవకులు ప్రార్థన చేసిన ప్రార్థన నీకు తోడ్పడాలి. అంత మాత్రమే దేవుని సేవకులు ప్రార్థన చేస్తారండి, నేను ఇష్టానుసారంగా చెలరేగిపోయి తిరుగుతానంటే పని అవుతుందా? చెప్పండి. పచ్చగా ఊర్లో అడిగి ముందేసుకున్నానండి, పచ్చిం చేయనంటే పని అవుతుందా? అవును, తిరగేస్తుంది. జబ్బు సంగతి ఎలాగొన్నా పచ్చిం చేయకపోతే ఏమవుతుంది? జబ్బు తిరగబడుతుంది, వ్యాధి ముదిరిపోతుంది, ఆకస్మికంగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది లోక సంబంధమైనది. ఆత్మ సంబంధంగా కూడా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, నా కాపరి ప్రార్థన చేస్తున్నాడు, నా యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు, నా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, నా సంఘం ప్రార్థన చేస్తాడని నువ్వు ఆ భ్రమలో వెళ్ళిపోతున్నావు. కానీ ఆయన త్రోవలో నడుచుకోవాలనే జ్ఞానము కోల్పోయి నీవు నేను ఉన్నామేమో. కనుక దేవుడేమన్నాడు 2వ వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. పురుషుడు ఏం చేయాలంట? పురుషుడు ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చెమటూర్చి కష్టపడి సంపాదించాలి. బాగానే ఉంది. ఇప్పుడు మనము ఇందాక ఇద్దరు సమానం అని చెప్పాను, ఇప్పుడు ఎవరి పని ఏంటో చెప్తాను. ఇందాక ఇద్దరు సమానం అని చెప్పాను, ఇద్దరికి ఒకటే వరాలు అని చెప్పాను, ఇద్దరికి రక్షణ ఉందని చెప్పాను, ఇద్దరికి పరిచర్య ఉందని చెప్పాను, ఇద్దరు పాపం చేశారని చెప్పాను. ఇప్పుడు పురుషుని యొక్క భాగం ఏంటి? కష్టపడి పని చేయాలి. 2 రకాలైన పురుషులు ఉంటారండి. ఎంతమంది పురుషులు? 2 రకాలు ఉంటారు. ఏంట్రా అంటే, మొదటి రకం ఏమిటంటే, పురుషుల్లో మొదటి రకం ఏంటంటే కష్టపడరు. ఏం చేయరు? కష్టపడరు. కానీ ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ అయిపోవాలి. ఎవరు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ అవ్వాలి. మంచిదే, డిసిప్లిన్ వద్దని నేను చెప్పడం లేదు. ఇంటికి రాగానే ఆయనకి మాత్రం పెరుగు ఉండాలి, ఆయనకి పచ్చడి ఉండాలి, అన్ని కూరలు ఆయనకు ఉండాలి. ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా? అవసరమే ఉండదు. అంటే వాడెవడో? రాజు. ఇంట్లో రాజు బాధ్యత. ఇంట్లో డబ్బులున్నాయా? ఇంట్లో సొమ్ము ఎంత ఉంది? ఇంట్లో ధనం ఎంత ఉంది? ఇంట్లో ఏమైనా ఇచ్చిపోయాడా? ఏమీ ఆ బాధ్యత ఉండదు. కానీ ఇంటికి రాగానే అందరూ డిసిప్లిన్గా ఉండాలి, ఎవరు ఎదురు సమాధానం చెప్పకూడదు. ఇంకా ఇంట్లో ప్రతిదీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన తినే వరకు ఎవరు తినకూడదు, ఆయన పడుకునే వరకు ఎవరు పడుకోకూడదు. రాజుగా బ్రతికేస్తాడు. బాధ్యత మాత్రము ఉంటుందా? ఉండదు. అక్కడ వాక్యం సెలవిస్తుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించాలి, నువ్వు సంపాదించాలి, బాధ్యత ఉండాలి. ఒక భర్తకి ఇంట్లో బాధ్యత ఉండాలి. ఇష్టానుసారంగా తిరగడానికి దేవుడు సృష్టించాడు, తండ్రిని సృష్టించలేదు. 2వ కేటగిరీ ఎవరంటే, గొడ్లే కష్టపడతాడు కానీ ఇంటిలోని ఏ పెత్తనము తీసుకోడు, బానిస. ఇందాక ఎవడు? ఆయన పేరు రాజు. ఈడెవడు? 2వ వాడు బానిస. ఇంట్లో అంతా స్త్రీ పెత్తనమే, ఇంట్లో సమస్తము నాకేం తెలియదమ్మా, నీ డబ్బులు ఇచ్చేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో కదా. వాడేమో రాజు అయితే వీడేవాడు బానిస. కనుక ఒక పురుషుడు ఇంట్లో రాజుగా ఉండాలి. రాజు మాత్రమే కాదు, కానీ 2వది బాధ్యత కూడా ఉండాలి. నేను పెత్తనం చేస్తానంటే సరిపోదు, నువ్వు పెత్తనం చేయాలంటే నువ్వేం చేయాలి? సంపాదించాలి, కష్టపడాలి. కనుక దేవుడేమన్నాడంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ లేకపోతే పిల్లలు కానీ ఇంట్లో యజమాని ఎవరంట? ఇంట్లో యజమాని ఎవరు?
ఎవరు చెప్పండి? పురుషుడు. పురుషుడి ఇంట్లో యజమాని. కానీ రాజులుగా బ్రతికేస్తున్నారు కొంతమంది బానిసలుగా బ్రతికేస్తా ఉన్నారు. దేవుని పని నిర్వర్తిస్తున్నట్లా? లోకంలో తంతు గడిచిపోతున్నాను అనుకుంటున్నాం. ఇది నా మాటలు కాదు, ఇవి నా మాటలా కాదు, ఇది దేవుని వాక్యము. నేను పురుషుడినండి, నా భార్య నా మాట వింటలేదండి, నా భర్త నా మాట వింటలేదండి, నా బిడ్డలు నా మాట వింటలేదండి. కుదురుతుందా? ఆటో మీద వెళ్తాడు. ఎవరు ఆటో మీద వెళ్ళేది? వ్యక్తుల బ్రేక్ నా మాట వింటలేదంటే కుదురుతుందా? ఏం చేయాలి? బ్రేక్ని ఏం చేయాలి? రిపేర్ చేయకపోతే ఆయన ప్రమాదం అయిపోతాడు, ఆయన గోతులోకి వెళ్ళి పడతాడు. కనుక క్లచ్, బ్రేక్లు అన్నీ సరిగా ఉన్నాయో చూసుకోవాలి. ఒక ఆటో డ్రైవరు ఒక వాహనము నడిపేటప్పుడు కొంత ప్రయాణంలోని ఆటో డ్రైవరే కాదు, కారు నడిపేవాడు కానివ్వండి, బండి నడిపేవాడు కానివ్వండి, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోకుండా నడుపుతాను బండి అంటే బండి తాను చేరవలసిన గమ్యస్థానం చేరదు సరికాదా. రెండవదిగా బండి యాక్సిడెంట్ అవుతుంది. ఆ బండి మీద ప్రయాణం చేసేవారు మరణము, యాక్సిడెంట్ పాలే అవకాశము ఉంటుంది. ఇల్లు నడిపే ప్రతి వ్యక్తి, గృహము నడిపే ప్రతి భర్త, గృహము నడిపే ప్రతి యజమాని బాధ్యత వహించాలి. అయ్యో నాకు కుదరదండి, నాకు సంబంధం లేదండి, అయ్యో నేను తీసుకొచ్చి మొత్తం ఇంట్లోనే పెట్టేస్తానండి, ఆవిడిష్టం అండి. బానిసగా బ్రతుకుతున్నావా? దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నేను పర్లేదులే, నా ఇంట్లో నాకేంటి, నాకు టైంకి ఒక ముద్ద పెడితే చాలు, నాకేం పని అనుకుంటారు కొంతమంది. టైంకి నాకు ప్లేట్లో భోజనం వేసి ఇచ్చేదో సరిపోతుంది. టైంకి నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఛార్జీకి 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది, మధ్యలో ఒక డ్రింక్ తాగడానికి ఒక 20 రూపాయలు ఎగసిస్తే సరిపోతుంది. ఈ బాధలన్నీ నాకెందుకు బాబు? బానిసగా బ్రతుకుతున్నావు, ప్రభు కోపం వస్తుంది. ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. దేవుడు వివాహ వ్యవస్థలోని పురుషుడికి ఒక భాగము, స్త్రీకి ఒక భాగం పెట్టాడు. స్త్రీ చేయవలసిన పని స్త్రీ చేయాలి, పురుషుడు చేయవలసిన పని పురుషుడు చేయాలి. ఎవరి పనులు ఎవరు తారుమారు చేసినా కష్టమే కదా. చిన్నప్పుడు సామెత ఉండేది, ఒక కుక్క ఒక గాడిద ఒక దగ్గర పడుకున్నాయంట. ఏంటండి? కుక్క గాడిద ఒక దగ్గర పడుకున్నాయంట. ఈ కుక్క అందంట, నాకు నిద్ర వచ్చేస్తుంది బాబు. గాడితోటి, బావా గాడిద బావా నాకు నిద్ర వస్తుందిరా, ఏం చేయమంటావు? దొంగలు వస్తే వాళ్ళు నువ్వే అరవాలి. ఏమంది కుక్క వెళ్ళి? గాడితో దొంగలు వస్తే నీవే అరవాలి. సర్లేరా, ఎలాగ అరవాలి చెప్పింది. అరుస్తానులే, పెద్ద ఏముంది, నా నోరు ఇంకా నీ నోరు కన్నా పెద్దది కదా, అరుస్తానులే అంది. సరే, బామర్దని పడుకోబెట్టేసింది గాడిద బావగారు. కుక్క బాగా పడుకొని దొంగలు వచ్చారు, ఓ అని అరుస్తుంది. ఎవరు? గాడిద. గాడిద వచ్చి అరుస్తుంటే హేచి ఏంటని చెప్పి యజమాని వచ్చి అన్నాడు, కొట్టి పడుకో అన్నాడు. మళ్ళీ దొంగలు అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉన్నారు. ఎవరో పట్టించుకుని ఎందుకు అరుస్తుందిరా? మళ్ళీ లేచాడు, మళ్ళీ కొట్టే పడుకో అన్నాడు. యజమానుడు పడుకుంది. మళ్ళీ లేచాడు, మళ్ళీ అరుస్తుంది. దొంగలు వస్తూ ఉన్నారు, అరుస్తూ ఉంది. ఎవరు దొంగలు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారు? ఈ గాడిదని చితకబాదేస్తూ ఉన్నారు. దండం పెట్టేసింది. ఎవరు? గాడిద. అరే బాబు, నీ పని నువ్వు చేయరా, నేను నీ పని చేస్తే నాకు వాల్యూ ఉందా? లేదు, నేను నీ పని చేస్తే నాకున్న వాల్యూ పోయింది సరికదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు సరికదా. దానికి బదులుగా నన్ను ఏం చేస్తున్నారు? మనుషులు కొడుతున్నారు. కోపం వస్తుంది నా మీద. ఎవరి పని వాళ్ళు చేయకపోతే దేవునికి కోపం వస్తుంది. ఒక యజమానికి కోపం వచ్చినప్పుడు, ఇంటి యజమానికి ఎవరి పని వాళ్ళు చేయనప్పుడు కోపం వచ్చినప్పుడు, దేవుడు నీకు నాకు యజమాని కనుక దేవునికి కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది. తర్వాత నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండును. సరిపోతుంది. ఇక్కడ నీలోగిట నీ భార్య ఎలాగుంటదంట? ఫలించు ద్రాక్ష. ద్రాక్ష ఏంటది? వల్లి. వల్లి అంటే తీగ, మల్లిపాదు అంటారా? మల్లి తీగ. సరే, లేకపోతే బీరపాదు, బీర తీగ. ఇంకేముంటాయి పాదులు మనకు చెప్పండి? అల్లిగిపోయి చిక్కుడు కాయలు ఉన్నాయి, పొట్ల కాయలు ఉన్నాయి. ద్రాక్ష అంటే మన ప్రాంతంలో కొంతమంది ఇళ్ళ దగ్గర ఉంటాయి. ఇంకేంటండి? ఆనమకాయ, సొరకాయ,
ఇలాగ గుమ్మడికాయలు ఇలాగ అల్లుకుపోయాయి. సంజాజి, వీరజాజి, మల్లెలు ఇవన్నీ తీగలు ఉంటాయి. సరే, బాగానే ఉంది ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఉండాలి అంటే ఏం చేస్తారు చెప్పండి? ఈ తీగలు ఉండాలంటే ఏం చేస్తాం మనం? పందిరేస్తాం. పందిరేస్తామేమో, పందిరేస్తాం. పందిరి కింద మొక్కలేదనుకోండి, ఆ పందిరికి ఏమైనా పేరు పెట్టగలమా? ఈ పందిరి ఎందుకు వేస్తారా అని అడుగుతారు. అవునా కాదు చెప్పండి? పందిరేసాము, కింద ఏ మొక్క లేదు, మల్లి లేదు, వీరజాజి లేదు, సంజాజి లేదు, ఆనమకాయ లేదు, దోరకాయ లేదు, ఏ కాయ లేదు. ఈ పందిరి ఎందుకు వేసావురా? ఆ పందిరి కింద ఏముండాలి? మొక్క ఉంటేనే ఇది సంజాజి పందిరి. ఆ పందిరి కింద మల్లి ఉండేది మల్లి పందిరి, ఇది ఆనవ పందిరి, ఇది సొరకాయ పందిరి, ఇది ద్రాక్షవల్లి అని చెప్పడానికి ఆ పందిరికి పేరిచ్చింది ఎవరు? కింద ఉన్న తీగ. ఒక భర్తకి, ఒక కుటుంబానికి పేరిచ్చేది ఎవరు? భార్య. భార్య సరి లేకపోతే, భార్య అల్లుకోకపోతే, కుటుంబంలోని భర్త భార్య సమాధానంగా లేకపోతే ఆ పందిరికి ఉన్న పేరు కూడా పోతుందా, ఉంటుందా? పోతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. ఉంటున్నారా భార్యలు అలాగా? నేను ఎలా పడితే అల్లిగిపోతానండి, నేను ఇక్కడ అల్లుకోలేనండి, నాకు ఈ భార్య వద్దండి, నాకు ఈ భర్త వద్దండి. ఎంతకాలం నుంచి ఉన్నావు? అయ్యో, నేను 20 సంవత్సరాలైంది పెళ్ళయి, ఇంకా అల్లుకోలేదండి. నేను పాదేసి ఎంతకాలమైంది? ఒక ఆనవ పాదేస్తేనే వారం 10 రోజుల్లోని పైకి విరివిగా ఏగుకుంటా అల్లుకుపోతూ ఉంటుంది. ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ, ఎక్కడ కర్ర దొరికితే అక్కడ, ఎక్కడ రాట దొరికితే అక్కడ, ఎక్కడ గొంజు దొరికితే అక్కడ అల్లుకుపోతూ ఉంటుంది. లేకపోతే దానికి ఉనికి లేదు. ఇది లేకపోతే ఈ పందిరికి పేరు లేదు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. ఉంటున్నారా? భార్యలు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటున్నారా? నువ్వు ఫలించాలి అంటే, నీవు ఫలించాలంటే, కుటుంబంలో భార్య ఫలించాలంటే, కుటుంబంలో భర్తకు పేరు రావాలంటే, ఆ ఇంటికి పేరు రావాలంటే నువ్వు ఏ పేరైనా తీసుకురా. నీ వల్లే ఒక గృహమునకు పేరు వచ్చేది. నీ వల్లే ఒక గృహమునకు పేరు వచ్చేది. అయ్యా ఫలానా ఆమె అండి, ఇంట్లో గయాళి అండి. ఏం పేరు, ఏం పందిరి అది? గయాళి పందిరి. అవునా కదా? వస్తుందా? చెప్పుకుంటూ మనం నవ్వుతున్నాం కానీ ఇంటి దగ్గర అందరూ ఆ మాటలు కదా మాట్లాడుకుంటాం. నిజం మాట్లాడుకుందాం కదా. ఈమె ఫలానా గయాళండి, ఇంట్లో ఈ భర్త బెత్తనం లేదండి, భార్య బెత్తనం అండి. లేకపోతే ఇంట్లో ఆయన అన్నీ సంపాదిస్తాడండి, కానీ ఇంట్లో నోరు మూసుకుంటాడండి, బయట పులండి, లోపల పిల్లండి. ఏ పందిరి? పిల్లి పందిరా? నీ లోగిట నీ భార్య ఎలా ఉండాలంట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. ఎవరి పనిని దేవుడు వాడికి నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, భార్యకి కావాల్సింది ఏంటంట? భార్యకి మనం ఇంకా కొంచెం కింద చూస్తే మరొకసారి చదువు 2వ వచనము. నీలో 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు. సరిపోతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. భార్యలు ఇందాక భర్తలు 2 రకాలు చెప్పాను. ఏంటి? రాజు, బానిస. ఇప్పుడు భార్యలు ఎలా ఉంటారు అంటే, భార్యలకి వివరాలు ఎక్కువ కావాలి, విషయం అవసరం లేదు. అవునా కాదు చెప్పండి? నేను ఉదాహరణ తర్వాత చెప్తాను. భార్యకి విషయం ఎక్కువ కావాలి, భార్యకి వివరాలు ఎక్కువ కావాలి, విషయము అవసరం లేదు. ఆయన పనికి వెళ్ళిపోయాడు అనుకోండి. ఎవరు? భర్త పనికి వెళ్ళిపోయాడు. ఎవరో ఒక అతను వచ్చాడు, లేని టైంలో వచ్చాడు, ఏదో చేశాడు, ఏదో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత ఆమె ఎలా చెప్తుంది తెలుసా? భార్య, ఫలానా అతను వచ్చాడండి, ఒక అతను వచ్చాడండి, లావుగా ఉన్నాడండి, ఎర్రగా ఉన్నాడు, బండి మీద వచ్చాడండి, ఇసురుగా వచ్చాడండి, ఏవేవో మాటలు మాట్లాడు. ఎవరు?
అతను ఎక్కడో పలానా ఊరి నుంచి వచ్చాడండి, ఇంకా వెనకాల ఇంకొకరిని ఎక్కించుకొచ్చాడండి, ఏదేదో మాట్లాడండి, వెళ్ళిపోయి చాలా టైం అయింది. సాయంకాలం వచ్చినప్పుడు ఈ కబుర్లన్నీ ఎవరు చెప్తారు? భార్య చెప్తుంది. భర్త అంటాడు, అసలు ఏంటి జరిగిన విషయం చెప్పు. అతను వచ్చింది ఎందుకు? అయ్యా ఫలానా అప్పుడు వచ్చాడు, లేకపోతే నువ్వు ఏదో పని చేస్తాను చేయలేదంట, అది త్వరగా పూర్తి, ఈ విషయం అంతా చెప్పడు. ఇలాగొచ్చాడు, బ్రేక్ వేసాడు, కాళ్ళు దొక్కాడు, ఇష్టానుసారంగా మాట, పక్కన ఆవిడ కూడా ఉంది, వెనక ఈమె కూడా ఉంది, వాళ్ళు కూడా విన్నారు, అడగండి. ఇవన్నీ ఏంటి? వివరాలు, విషయం ఉండదు. ఒక స్త్రీ తన భర్త బెల్లి పని అంటే రాయి పనికి వెళ్తాడంటే, ఏ పనికి? రాయి పనికి వెళ్తాడు. రాయి పనికి వెళ్ళేవాళ్ళు మధ్యాహ్నం నుంచి పని ఉండదు, ఇప్పుడు ఎలాగో తెలియదు కానీ మా చిన్నప్పుడు రాయి పనికి వెళ్ళి ఉదయమే వెళ్ళిపోతారు చీకటితో. వెళ్ళిపోతే క్రమంలో అతను ఏం చేస్తాడంటే, అతను వేటాడడం అలవాటు ఉంది, చేపలు వేటాడతాడు అతను. కనుక అతను ఏం చేస్తాడంటే చీకటితో మధ్యరాత్రిలోనో 1 గంటకి ఎప్పుడో వెళ్ళి ఆ రిజర్వాయర్లోనో ఎక్కడికోకి వెళ్ళి అతను మావులు గర్రెలు ఒగ్గుతారు కదా, ఒగ్గి మొత్తానికి మంచి చేపను అతను తీసుకుని వచ్చాడు. అతను చేపను తీసుకొచ్చే క్రమంలో దాన్ని బాగా తీసుకున్నాడు, దాన్ని బుట్టలో వేసేసాడు, కట్టేశాడు. ఇంకా భార్య లెగలేదు, చద్దన్నం మూట కట్టేసింది. ఇతను పనికి వెళ్ళిపోయాడు, రాయి పనికి వెళ్ళిపోయాడు. ఇతను అన్నాడు, అమ్మ సిల్వ కోయికి అంటే మేక్కి బుట్ట తగిలించేశాను. ఏం తగిలించేశాడంట నోహ గారు? ఏం తగిలించాను? బుట్ట తగిలించేశాను. నువ్వు లేచిన తర్వాత వండేసి నేను 3 గంటలకి ఎప్పుడో వచ్చేస్తాను పని నుంచి, మంచిగా భోజనం శుభ్రంగా వండు అని చెప్పి వెళ్ళిపోయాడు. బాగానే ఉంది. ఈమె చక్క ఎండబడి లేచింది. లేచి తీస్తూ ఉంటే బుట్టలో నుంచి ఒక పాము బుస్సు కొడుతూ ఉంది. ఇందులోంచి చేప బుట్టలోంచి. సరే ఈమెం చేసింది? ధైర్యవంతురాలే. ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని పిలిచింది, ఆ బుట్ట తీయించింది, పావుని చంపేసింది. ఆగిపోవచ్చు కదా. పరిగెడుతుంది ఎక్కడికి? పని దగ్గరికి పరిగెడుతుంది. పని దగ్గరికి పరిగెడుతుంది, పరుగు పరున వెళ్తుంది. పావుని చంపేసింది. వేరే పప్పు ఏదో కూర కూడా వండేసింది. అన్నీ ముగించేసుకుని భర్త ఎక్కడో పనిలో ఉంటే 2-3 కిలోమీటర్ల దూరం పరుగు వెళ్తుంది. భర్త అంత దూరం నుంచి ఆ కొండ నుంచి రాయి పని చేసి చూస్తూ ఉన్నాడు. ఏంటి నా భార్య ఎలాగ వస్తున్నారు? పరుగు పని అతను కూడా కిందకి దిగి వస్తూ ఉన్నాడు. ఏమైందమ్మా? ఏమైంది ఏంటయ్యా? నువ్వు తీసుకొచ్చావు కదా బుట్ట? తీసుకొచ్చాను బుట్ట. దాంట్లో ఏముందో తెలుసా? ఆ బుట్టలో ఏముందో తెలుసా? నువ్వేం తీసుకొచ్చావు తెలుసా? అమ్మా నేను తీసుకొచ్చింది మలుగు పాము. అదొక రకమైన చేప, పాము లేక పొడుగ్గా ఉంటుంది, సావుడై లేక కొర్రమేను లేక. ఆ పాము తీసుకొచ్చావు. ఆ పాము అది తీసుకొచ్చానమ్మా. కాదు, నువ్వు తీసుకొచ్చింది ఏంటో నీకు తెలుసా? అది నాగుపాము. అనగానే ఇతను గుర్తొచ్చింది. దాన్ని పట్టే క్రమంలో అతను ఏం చేసింది? చిన్న కాటేసింది. అదే కరిసిన దానికి గుండాగి చనిపోయాడు. వివరాలు అవసరం అంటారా? వివరాల లోతులోనికి వెళ్ళి అవసరం లేని టైంలోని భర్త భోజనంకి వచ్చిన తర్వాత అతను నెమ్మదిగా సర్దమనిపి, అయ్యా నువ్వేదో తీసుకొచ్చే కానీ ఇదేదో అయ్యింది, నేను కొట్టించేసాను, ఏ ప్రమాదం లేదు, నువ్వు బాగానే ఉన్నావు కదా, వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం పదా, ఇంజక్షన్ వేయించుకుందాము, ఏదైనా విషయం ఉంటే విరిగిపోతుందని ఆ బాధ్యత సంబంధమైన మాటలు చెప్పవలసింది పోయి తన కూర, తనకున్న ఆహారము అంతా వండి ఆ వివరాలు తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? పనిలో ఉన్న భర్త దగ్గరికి వెళ్తా ఉంది. ఈ దినములో కుటుంబములు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఇదే. ఈ కుటుంబం ఈ దినములో బ్రతుకుల్లోని నాశనం అయిపోయిన కారణాలు ఇవే. అసలు జరుగుతున్న విషయం ఏమిటి, జరగవలసిన విషయం ఏమిటి, దాని పరిశీలన చేయకుండా వివరముల్లోకి వెళ్తున్నామా? వివరములు వద్దని అంతం లేదు. భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన సందర్భం అక్కడ పనిచేసే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి భార్య. అవసరం అంటారా? అవసరం లేదు సరికదా. తన భర్తని తన మాటలను చంపేసుకుంది. అయ్యో నిజంగా అతనికి విషయం ఎక్కలేదు, ఏదో చిన్న ఘాటు వేసింది ఆ సర్పము, దాన్ని తుడిచేసుకున్నాడు. అప్పటికే ఉదయం ఎప్పుడో వేటాడినాడు, మధ్యాహ్నం 12 అయిపోయింది, అప్పుడు వరకు చావునోడు. ఈమె మాట వినగానే గుండె ధైర్యం కోల్పోయి భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. ఎన్నిసార్లు మన మాటల వల్ల కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం, వివరముల లోతులోనికి వెళ్తా ఉన్నాము. అయ్యో ఈ అవసరం లేని విషయాలే,
ఇది నా కుటుంబానికి అవసరం లేని విషయమే. ఈ అవసరం లేని విషయం కోసం చర్చ అవసరం అంటారా? లేదు. కానీ వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటాము. కానీ కొన్ని సందర్భంలో భర్త కూడా వివరములు వినాలా వద్దా? వినాలి. కానీ భార్య భర్తలు ఎక్కడ మాట్లాడుకోవాలి అక్కడ మాట్లాడుకోవాలి. పడక గదిలో మాట్లాడుకోవాల్సినవి, బిడ్డలు లేనప్పుడు మాట్లాడుకోవాల్సినవి, పక్కన ఆళ్ళు వీళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవాల్సినవి అన్ని వీధిలోనే మాట్లాడుకుంటాము. ఇంటిలో గుట్టు వీధి రట్టు చేయడానికి మనం ముందుంటున్నామా? నీ పరువు నీ ప్రతిష్ట నీవే తీసేసుకుంటున్నావు. కనుక ప్రభు అంటున్నాడు, నీకు అప్పగించిన పనిని నువ్వు సరిగా చేయట్లేదు కనుక నీ మీద నాకేమొస్తుంది? కోపం వస్తుంది. వీధిలో మాటలు, ఇంటిలో మాటలు వీధిలో మాట్లాడవలసిన అవసరం లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలో కొంతమందికి తెలియదు. అయ్యో వీళ్ళ మనవాళ్ళ, లేకపోతే ఈ మాటలు వింటే వీళ్ళు బలహీనం అవుతారా, ఈ మాటలు వింటే మన కుటుంబం గురించి వీళ్ళు ఏమనుకుంటారు, మన కుటుంబ ప్రతిష్ఠ ఏంటి, మన పరువేంటి, మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం ఒక క్రైస్తవులం కదా, మనం దేవుని ఎరిగిన వారం కదా, మన ఒక తోహతలో ఉన్నాం కదా, మన ఒక అర్హతలో ఉన్నాం కదా, ఏంటి అనే అవసరం ఉండదు. నీ కోపము, నీకు ఒక ఉగ్రత, నీకు ఉక్రోషం ఎంత ఉంటే అందరిలో వెళ్ళదక్కేస్తావు. ఈమెకున్న ఉగ్రత ఏంటంటే చెప్పేయాలి. అది పాము కాదు, అది మలుగు పాము కాదు. ఏం పాము? తాసు పాము, నాగుపాము అని చెప్పేయాలి. అంతే, పని అయిపోతుంది. నేను గనక పామును కొట్టించేసాను అయిపోయింది అనుకున్నది. కానీ తన భర్తను చంపేసుకుంది. ఎన్నిసార్లు కుటుంబం విడిపోవడానికి నీ మాటల కారణం కాలేదు? ఎన్నిసార్లు నీ కుటుంబంలో కలహములు రావడానికి నీ మాటల కారణం కాలేదు? నీ వివరాలు అవసరం లేదు. ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఫలించాలి. ఫలము లేని భార్యలుగా ఉండద్దు. అల్లుముకునే భార్యలు సంపాదించుకోవాలి. ఇప్పుడు ప్రభు అన్నాడు, భర్తలారా ఏమన్నాడు? మొదట ప్రభువుకు వలె మీ భార్యలను ఏం చేయాలంట? ప్రేమించండి. ప్రభుని ఎవరు ప్రేమించాడు? ప్రభు సంఘమును ప్రేమించాడు. సంఘం బాగుంది అప్పుడు చెప్పండి. ప్రభు సంఘాన్ని ప్రేమించేటప్పుడు సంఘం బాగుందా? సంఘం బాలేదు. సంఘము దేవుని నమ్మటం లేదు. సంఘము దేవుని దూషిస్తుంది. సంఘం ఇష్టానుసారంగా దేవుని మాట్లాడే సమయంలో ప్రభు ఏం చేశాడంటే సంఘాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. అటువలే మీరు భర్తలారా మీ భార్యలు ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం లేదు. దుడ్డుగారు తీసుకుంటాను, కర్ర తీసుకుంటాను, కొడతాను, ఇంటికి పంపిస్తాను, ఏమేమి మాటలైనా వచ్చేస్తాయి. కనుక భర్తలు ఏం చేయాలంట? రెండోదిగా భార్యలను ప్రేమించాలి. భార్యలు ఏం చేయాలంట? ప్రభువుకు వలె మీ స్వపురుషులకు, సొంత పురుషులకు లోబడి యుండుడి. సరే, ఇప్పుడు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినాగన పురుషులకు భార్యకు శిరస్సు తలకాయ. పురుషుడు ఎవరంట? తల కదా చెప్పండి. ఈ తలకేమున్నాయి? చెప్పండి. కళ్ళు ఉన్నాయి. నేను ఇలాగ నడుస్తూ ఆ కింద జారి పడిపోయాను అనుకోండి, ఏమంటారు? నీ కాళ్ళు పనిచేయలేదంటారా, నీ కళ్ళు కనపడలేదంటారా? పడిపోయి తీసుకెళ్ళింది ఎవరు? కాళ్ళే కదా. మరి కళ్ళు ఎందుకు అంటున్నారు? ఇది శిరస్సు కాబట్టి, భర్త శిరస్సు కాబట్టి. ఇంటిలో భార్య జబ్బు చేసిన, ఇంటిలో బిడ్డల జబ్బు చేసిన ఎవరినంటారు? భర్తనే శిరస్సుని అంటారు. అయ్యా నీ కాళ్ళు సరిగ్గా పనిచేయలేదా? నీకేమైనా పక్షవాతమా? నీ చెప్పు స్లిప్ అయిపోయింది, అన్ని తర్వాత మాటలు. ఒక తాపీ మేస్త్రి బేల్దారి మేస్త్రికి పని చేస్తూ ఉన్నాడు, ముఠా మేస్త్రి. ఒక పెద్ద ఆయనకి పని అప్ప చెప్పాము. ఆయన ఎవరో ఇంకొక మేస్త్రిని తీసుకొచ్చి పెద్ద మేస్త్రి చిన్న మేస్త్రితో కట్టిస్తూ ఉన్నాడు. ఆయన వంక టింకరగా కడుతున్నాడు అనుకోండి, ఈయన ఎవరిని అడుగుతాను? పెద్ద మేస్త్రి. ఏవయ్యా నీకు బుద్ధి ఉందా? ఇలాంటి మేస్త్రిని తీసుకొచ్చావేంటి? ఎవరిని అడుగుతారు? కట్టేవాడు ఈడు. అడిగేది ఎవరిని? పెద్ద మేస్త్రిని అడుగుతాం. ఎందుకంటే అతను యజమాని ఆ పనికి. ఇంటికి యజమాని భర్త గనుక, ఒక శిరస్సు గనుక ఇంట్లో ఏ తప్పుదము జరిగినా, ఇంట్లో ఏ దోషము జరిగినా, ఇంట్లో ఏ పాపము జరిగినా, ఇంట్లో ఏ దుష్కార్యము జరిగినా ఆ ఇంటి యజమాని సరిగా కుటుంబంను ఏలటం లేదు.
ఇనామట్లా ప్రభుకు వలె మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. కన్ను చెప్తుంది కాళ్ళని ఇటెల్లాలో, పాము ఉంది పక్కకు తప్పుకో కన్ను చెప్తుంది, ఇక్కడ అపాయం ఉంది కరెంట్ ఉంది పక్కకు తప్పుకో కన్ను చూడగానే కన్ను మన బాడీకి అంతటికి డైరెక్షన్ ఇస్తుంది. ఇంటంతటికి డైరెక్షన్ ఇవ్వాల్సిన వాడు ఎవడు? శిరస్సు అనగా భర్త. భర్త యొక్క ఇదిలోని కుటుంబము పెరగాలి. భర్త భార్యను ప్రేమించాలంట. భార్య ఎలా ఉండాలి? భర్తలకు లోబడి ఉండాలి. కనుక మొదటగా దేవుడు మనకిచ్చిన పని గురించి చెప్పాను మీకు. నేను భర్తలు ఎలాగున్నారో చెప్తా ఉన్నాము, భార్యలు ఎలాగున్నారో చెప్తా ఉన్నాము. ఇక్కడ మనం కిందకు వచ్చినట్లయితే భర్తను భార్య ఏం చేయాలి? లోబడి గౌరవించాలి. కనుక కన్ను చెప్పినట్లుగా నేను విన్నో, నువ్వు అటు వెళ్ళమని నేను ఎందుకు వెళ్తాను, నా కాళ్ళు ఉన్నాయి కదా, నేను కాళ్ళు ఇష్టానుసారంగా నడితే పడిపోయేది ఎవరు? కుటుంబమే పడిపోతుంది. పడిపోయేది ఎవరు? నీ జీవితమే పడిపోతుంది. నా కుటుంబం పడిపోయిందండి అంటే నువ్వు వింటిలో నీ భర్త మాట సరిగా వింటం లేదు. కానీ ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఏం ప్రార్థన చెప్పండి? ఏం ప్రార్థన? పరలోకమందున్న ఏంటంట? మా తండ్రి. అంటే భూమి మీద మనకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోకమందు కూడా మనకు ఒక తండ్రి ఉన్నాడు. అంటే భూమి మీద తండ్రిని బట్టే, భూమి మీద ఉన్న భర్తను బట్టే, భూమి మీద భర్త ఎలాగ యాజమాన్యం చేస్తున్నాడో పరలోకములో కూడా భర్త అనేవాడు, తండ్రి అనేవాడు పరలోకములో ఉన్నాడు. కనుక భూమి మీద తండ్రిని చూసినప్పుడు పిల్లలు ఎవరిని చూడాలంటే, అయ్యో పరలోకమందున నా దేవుడు కూడా ఇలాగే ఉంటాడు, పరలోకమందున నా తండ్రి కూడా ఇలాగే పరిపాలన చేస్తాడు. నీ తండ్రిని చూస్తే నీ దేవుడిని చూసినట్టు ఉండాలి. అందుకే ప్రతిపదార్థాల్లో నానా అర్థాల్లోని, ప్రతిపదార్థం అంటే ఒక్కదానికే 2-3 అర్థం, నానా అర్థం. అది ప్రతిపదార్థం అంటే ఒక్కదానికి 2-3 అర్థం, 2-3 వచనాలు ఉంటాయి. పతి అంటే ఏంటి? భర్త. భర్త అంటే ఏంటి? ప్రభువు. ప్రభువు, మొగుడు, రకరకాల మాటలు ఉన్నాయి హిందువుల్లోని. లేకపోతే తెలియక తాత్పర్యంలో లోతుకు వెళ్తే పతి అనగా ప్రభువు అంటే దేవుడు. నేను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు. కనుక పరమందున్న తండ్రిని దేవుడు కిందని ఎందుకు చెప్తాడంటే, భూమి మీద నేను ఒక వివాహ వ్యవస్థని స్టార్ట్ చేశాను, భూమి మీద ఒక తండ్రిని ఇచ్చాను. అయ్యో నేను తండ్రిని, నేను ఇష్టానుసారంగా ఉంటాను, నేను సంపాదిస్తున్నాను కనుక నన్ను ఏమి ఖర్చు చేసినా ఎవరి అడగడానికి వీలు లేదు అంటానికి తండ్రికి కూడా హక్కు లేదు. తండ్రి ఎలాగ ఉండాలంటే ప్రభు పరలోక ప్రార్థనలో చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. భూలోకంలో నీకు ఒక తండ్రి ఉన్నాడు. కనుక నీ బిడ్డలు లైవ్లో వాక్యం వింటున్న వారు కానీ, మాచవరపాను కానీ, ఇక్కడ వారు కానీ, నా బిడ్డలు కానీ, నా యొక్క కుటుంబం కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నన్ను చూసినప్పుడు అయ్యో పరలోకపు తండ్రి ఈ రీతిగా ఉంటాడు, నేను అడిగింది నాకు కొనిపెట్టేవాడు మాత్రమే తండ్రి కాదు, నేను తప్పులో ఉన్నప్పుడు నన్ను గర్దించేవాడు, నా తల్లిని గర్దించేవాడు, నా తండ్రి నా యొక్క కుటుంబం గర్దించేవాడు, నా కుటుంబంలో క్రమశిక్షణలో పెట్టేవాడు నా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి. భూలోకంలో నీకు తండ్రి ఉన్నాడు. నీ తండ్రిని అనేకమైన కుటుంబములు పాడైపోవడానికి కారణం, కొంతమంది, అన్ని కుటుంబములు అని చెప్పలేను కానీ ఎక్కువ శాతము ఇంటిలో తండ్రి సరైన పాత్ర వహించకపోతే కుటుంబములు పాడైపోతాయి. ఇటీవల బైబిల్ పండితులు ఒక నివేదికను తీసుకుని వచ్చారు. ఏంటంటే ఈ 4వ వచనం చదవండి. 4వ వచనం, ఇలాగ ఆశీర్వదించబడును సియోనులో నుండి నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. 3వ వచనం అమ్మ, నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. సరిపోతుంది. బైబిల్ పండితులు చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం, ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడున్న గణాంకాల ప్రకారము ఏ యవనస్తుడు కానివ్వండి, వయసులో ఎదుగుతున్న ఎవరు కానీ, స్త్రీ కానివ్వండి, పురుషులు కానివ్వండి, 14 సంవత్సరాలు దాటితే మారు మనసు పొందడం కష్టమంట. ఎన్ని సంవత్సరాలు?
ఎంతమందికి ఉంది మారు మనసు ఇక్కడ? నేను 16 ఏట 17 ఏట నేను మారు మనసు పొందాను 17వ సంవత్సరంలో. అంటే మా వయసుకి ఇప్పటికి దాదాపుగా ఎన్ని సంవత్సరములు? నాకు ఇప్పుడు 44 సంవత్సరములు. 44 సంవత్సరంలో నుంచి 20 సంవత్సరాలు తీస్తే 14 సంవత్సరాలు అయిపోయింది. నా యొక్క చరిత్ర అయిపోయింది. ఈ యొక్క 14 సంవత్సరాల వ్యవధిలోనికి వస్తే ఒక కుటుంబంలోని ఒక యవనస్తురాలు మారాలంటే వయసు ఎంతంట? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు దాటితే నీ కొడుకు నీ కూతురు నీ మాట వినదని బైబిల్ గణాంతకాలు చెప్తా ఉన్నాయి. బైబిల్ పండితులు విశ్లేషణ చేసి ప్రార్థనా పూర్వకంగా తీసుకొచ్చిన నివేదిక ఇది. అందుకని నేను చెప్తాను, బిడ్డలు మారు మనసు పొందాలి. అయ్యా నా కుమారుడు ఎదిగిపోయాడని నా మాట వింటలేదని వినడు. నువ్వు మారు మనసుకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. నీ భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కలు. ఎందుకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, మన ఒలీవ మొక్కలు వేరు, ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉండే ఒలీవ మొక్కలు వేరు. ఒలీవ మొక్క నాటే ఎవడో కూడా విత్తనం తీసుకొచ్చి నాటాడు. విత్తనం తీసుకొచ్చి నాటితే చాలా టైం పడుతుంది దేనికి? ఫలం రావడానికి. కనుక ఒలీవ మొక్కలు నాటేవారు ఎలా చేస్తారంటే, పక్కన ఒక పిలకేస్తుంది కదా, ఒలీవ మొక్క పక్కన ఇంకో పిలకేస్తుంది. ఆ పిలక తీసుకొచ్చి ఇంకో దగ్గర నాటితే త్వరగా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాల ఫలము వస్తుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి అంటే నువ్వు ఫలించాలి, నీ భార్య ఫలించాలి, మీరు ప్రార్థనలు ఎదగాలి, మీరు ఒకరినొకరు సన్మానించుకోవాలి, వారి ముందు కలహం ఆడుకోకూడదు, వారి ముందు తగాదాలు పెట్టుకోకూడదు. మీ పర్సనల్ విషయాలు బిడ్డలకు తెలియడానికి వీలు లేదు. పర్సనల్ విషయాలు బిడ్డలే కదని అక్కడ నువ్వు తీసుకున్నావు, దాన్ని అవకాశంగా తీసుకుంటారు పిల్లలు. కనుక ప్రభువాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది, బిడ్డల మారు మనసు పొందడానికి డెడ్ వయసు ఏంటంటే 14 సంవత్సరంలో. తర్వాత మాట వినరు. చుట్టూ ఒలీవ మొక్కలు, నీ భోజనం బల్ల చుట్టూ. ఇప్పుడు భోజనం బల్ల అందరూ కలిసి తినే పద్ధతి ఉందంటారా? అందరూ కలిసి భోజనం చేస్తారు ఇంటి దగ్గర? చెప్పండి. క్రైస్తవులు ఎవరు భోజనం చేయలేదు. ఎక్కడ పక్కన సెల్ ఫోన్ పెట్టుకుని షార్ట్స్ చూసుకుంటూ భోజనం చేస్తాం. టీవీ, ఇదివరకు టీవీ పోయింది, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాయి కాబట్టి అందులో ఫోన్ నొక్కుంటూ దాన్ని చూసుకుంటూ తింటూ, ఆ ముందు నోట్లోకి వెళ్తుందో ముక్కులోకి వెళ్తుందో కూడా తెలుస్తుందా? అలాగ భోజనం చేస్తాం. ఇక్కడ అన్నాడు, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలియో. ఇంటి అందరూ ఒకేసారి భోజనం చేయమని బైబిల్ చెప్తుందా? నా మాటల నీ భోజనం బల్ల అంటే నీ డైనింగ్ టేబుల్ చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండాలంట? అందరూ ఒకేసారి భోజనం చేయాలి. నీ బిడ్డలను దేవుని యొక్క మార్గంలో పెంచాలి. నీవు దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థనలో నీ బిడ్డలను కూర్చోబెడితే ఒక అరగంట సేపు ప్రార్థనలో బిడ్డలు అటు ఇటు కదులుతారా? చెప్పండి. ఒక అరగంట అప్పుడే పాస్కి వచ్చేస్తుంది. ఒక్కడికి స్కూల్లో చూడండి, ఎవడో ఒక్కడికి పాస్ గుర్తొస్తుంది. ఇంక అందరు సార్ టాయిలెట్ అని అందరూ బయలుదేరుతారు. ప్రార్థనలో కూడా చిన్నపిల్లలు అలాగే ఉంటారు. అయ్యా ఒక్కడ వెళ్తాడు మంచిలు అని చెప్పేసి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. ప్రార్థనలో ఒక అరగంట కూర్చుని అలవాటు నీ పిల్లలకు నువ్వు చేయలేదు. మన భక్తి అంటారా? అయ్యో నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? నీ ఇంట్లో ఏకాంత ప్రార్థన ఉందా? నీ ఇంట్లో ఒంటరి ప్రార్థన ఉందా? బిడ్డలు వేసుకుని ప్రార్థన చేసే శక్తి నీకుందా? అయ్యో నా బిడ్డలు నా మాట వినట్లేదు. నేను కూడా చెప్పింది అదే, అయ్యో ప్రభా నేను సరైన ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను. నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, పరిచర్య కోసం నా ప్రార్థన సరైనది కాదు. నేను కూడా ఒప్పుకుంటా ఉన్నాను. చెప్పినంత మాత్రాన్ని నీతిమంతులని నేను చెప్పటం లేదు. ప్రార్థనలో బిడ్డలను ప్రతి దినం కూర్చోబెట్టండి. ఒక 2-3 పాటలు పాడించండి, ఏదో ఒక అధ్యాయం చదివించండి. మీ తర్వాత నీ భార్య తర్వాత నీ బిడ్డలు ప్రార్థన చేయించండి. ప్రార్థనలో 1 గంట కూర్చొని అలవాటు చేయండి. ప్రార్థనలో కూర్చున్న బిడ్డలు కదిలితే అడగండి. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా కూర్చోబెట్టారు కనుక కూర్చున్న దగ్గర నుంచి ఎప్పుడైనా మహా అనారోగ్యం వచ్చి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే బయటికి వెళ్తాను, కానీ ప్రార్థనలో కూర్చోగా మళ్ళీ అడుగు బయటికి వేయబుద్దేది. ఎందుకంటే ఆ క్రమశిక్షణ మాకు నేర్పారు గనుక, ఆ క్రమశిక్షణ ఎదిగాం గనుక, ఆ పునాది వేసారు గనుక, ఒలీవ మొక్కల వలె ఎదిగాం గనుక తర్వాత మేము ఎలాగున్నాం అన్నది అనవసరం. కానీ క్రమశిక్షణలో పెంచారు. ఏదో ఒక దినం ఆ భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా, ఎంత లోకంలోకి వెళ్ళవలసి వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళవలసి వచ్చినా, ఏదో ఒక దగ్గర ఆ మాట, ఆ ప్రార్థన, ఆ శక్తి వెనక్కి లాగుతూనే ఉంటుంది.
నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల వలన. ప్రార్థన నేర్పించండి. ప్రతి కుటుంబంలో ఈ దినం నుంచి మిమ్మల్ని అందరినీ, చిన్నలు కానివ్వండి పెద్దలు కానీ, ప్రతి కుటుంబంలో కనీసము అరగంట ఒక కుటుంబ ప్రార్థన చేయండి. మీ అందరి కాళ్ళు పట్టుకుని అడుగుతా ఉన్నాను. ఒక దైవజనుడిగా మేము అడుగుతున్నాను. ఎందుకంటే దాని తీవ్రత లాంటిది. కుటుంబ ప్రార్థన ఉంటే పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. పిల్లలు నీ మాట వింటారు, నీ భార్య నీ మాట అంటారు, నీ బిడ్డలు నీ మాట అంటారు. భర్త ఒకసారి, భార్య ఒకసారి, బిడ్డలు ఒకసారి భోజనం చేస్తా ఉన్నారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగేమయ్యాడంట? ఆశీర్వదించబడ్డాడు. దేవుని ఆశీర్వాదం మధ్యలోని పైన ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకున్న వారందరూ మొదట ధన్యత. 4వ వచనం వచ్చేసరికి ఆశీర్వాదము. పైన ఒక రొట్టె ముక్క, కింద ఒక రొట్టె ముక్క. మధ్యలో ఉంటుంది చెప్పండి? పై రొట్టె కింద రొట్టె ఉంటే మధ్యలో ఉంటుంది? జామ్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ ఎంత ప్రశస్తమైంది తెలుసు కదా? ఈ మధ్యలో అంతా క్రీము, పైన అంతా ఏం పెట్టాడు దేవుడు? ధన్యత. ఒక రొట్టె ముక్క వేసాడు పైన. మధ్యలో నువ్వు భార్య ఎలాగ ఉండాలి, భర్తలు ఎలాగ ఉండాలి, బిడ్డలు ఎలాగ ఉండాలి చెప్పాడు. మళ్ళీ ఒక క్రీమ్, ఒక బన్ వేసాడు. ఏంటది? ఆశీర్వాదము. ఈ 2 పై రొట్టె ముక్కలు ఉంటే కావాలి తినాలంటే మధ్యలో ఈ ఏమి ఉండాలి? క్రీము. ఆ షుగరు, ఆ మధురమైనది, ఆ తీపిదనం మనుషుల జీవితంలో ఉండాలి. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. దేవుని మందిరంలో ఆశీర్వాదం నువ్వు చూస్తావు. సియోను అనగా దేవుని మందిరము, దేవుని పర్వతంలో నువ్వు ఆశీర్వాదం చూస్తావు. నీ జీవిత కాలం అంతా యెరూషలేము యొక్క క్షేమము కలుగుట నీవు చూచెదవు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. దేవునితో నడుచుకున్న వారు దేవుని మందిరానికి రాకుండా ఉండగలమా? దేవుని త్రోవలో నడుచుకున్న దేవుని మందిరం రాకుండా ఉండగలమా? ఉండలే. నిద్రపట్టదు. గృహం దగ్గర ఉన్న ఏదో పరిస్థితులు ఉన్నప్పుడు, మనకి లెగలేని పరిస్థితి, ముమ్మరం అయిపోయాము. ఎప్పుడైనా అంటే ప్రభు దానికి కూడా పెద్దగా లెక్కలోనికి పరిగణలో తీసుకోకపోవచ్చు. కానీ నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇబ్బంది పరిస్థితుల్లో, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, నివారించలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధికి రాకుండా ఉండగలమేమో. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో 100% దేవుని సన్నిధిలో ఉంటాము. ఏదైనా మన ఉదయం పందిరి జోసెఫ్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తున్న మాట ఈ దినం నాతోటి, అయ్యా మేము బాల్యకాలంలో, మా యవ్వన కాలంలో, మేము మొదటి దినంలో మీ తండ్రి గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాము. ఆ దినములు ఎంతో దూరం నుంచి మేము దేవుని సన్నిధికి వచ్చాము. నేను, గుళ్ళ పెద్దప్పారావు గారు, చక్రమ్మ గారు, వీళ్ళందరూ, రాజబాబు, వీళ్ళందరూ మొదలు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మేము మొదటి వారమే. మేము దేవుని సన్నిధికి అరగంట ముందే వెళ్ళిపోయేవాళ్ళం. దూరం నడిచి, రాత్రుళ్ళు లైట్లు లేని పరిస్థితిలో ప్రార్థన ముందే వెళ్ళిపోయాం. ఈ దినములో మనుషుల ఆసక్తి లేదండి. మనుషులు సగం ప్రార్థనకి వస్తున్నారని ఆయన కన్నీళ్ళు పెట్టుకుని చెప్పినప్పుడు నిజమే కదా ప్రభువా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని త్రోవలో నడుచుకున్న వారు దేవుని మందిరం అలక్ష్యం చేయలేరు కదా. సియోనులో నుండి దేవుని ఆశీర్వాదం రావాలి అంటే, దేవుని మందిరంలో నుంచి దేవుని నీ గృహంలోకి రావాలి అంటే, దేవుని సన్నిధిని నీవు నేను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. చదవండి. నీ పిల్లలను చూచి నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమము కలుగుటను చూచెదవు. దేవుని మందిరము క్షేమము, దేవుని కుటుంబము క్షేమము, దేవుని యొక్క సంఘ క్షేమము చూస్తావు. మొదట దేవుని భయభక్తులు కలిగి ఉంటే, కింద అంటున్నాడు ఇశ్రాయేలు అంటే దేశము, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవుని భయభక్తులు కలవాడు దేశం యొక్క సమాధానం కూడా చూస్తాడు. దేవుని భయభక్తులు, అయ్యో నా దేశం పాడైపోతా ఉంది, నా దేశం అధికారులను జ్ఞాపకం చేసుకో, నా పెద్దలను జ్ఞాపకం చేసుకో, నా గ్రామమును జ్ఞాపకం చేసుకో. ప్రభా తండ్రి,
ఇండియా దేశపు రక్షణ కొరకు ఆయన ఏం చేశాడు? ఇండియా దేశము రక్షణకై నిధిగో రమ్మనెను. ఇండియా దేశము రక్షణకై నిధిగో రమ్మనెను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. పాప సముద్ర అగాధములో ఆత్మలు ముని ప్రభుని దర్శనం ముంది సేవా చేయము. కనుక దేవుని యందు భయభక్తులు గలవాడికి ఏముంటదంట? దేశం యొక్క క్షేమం కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ప్రభువా నా అధికారులను జ్ఞాపకం చేసుకో, నా ప్రధానులను జ్ఞాపకం చేసుకో, నా ముఖ్యమంత్రులు జ్ఞాపకం చేసుకో, నాపై ఏలికలుగా ఉన్న వారిని నీవు జ్ఞాపకం చేసుకో. వారి నిమిత్తమై దేవుడు ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పాడు దేవుడు. చేస్తున్నామా ప్రార్థన? ప్రభా నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం దయచి. ఇదే మన ప్రార్థన. ప్రభా నాకు అప్పుల బాధలు ఉన్నాయి, నాకు ఆ బాధ, నాకు ఈ బాధ, దీనికోసం ప్రార్థన చేస్తాం. చేతనే చెప్పడం లేదు, మన సొంత సమస్యలు ఉంటాయి. కానీ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇశ్రాయేలు మీద సమాధానం అంటే దేశం యొక్క సమాధానం కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎలాగుంది మన యొక్క వ్యవస్థ? భార్యాభర్తలుగా బిడ్డలను ఎలా పోషిస్తా ఉన్నాం? బిడ్డలు ఎలాగున్నారు? తల్లిదండ్రుల మాట వినేవారుగా ఒలివ మొక్క వలె పెరుగుతున్నారా? అయ్యో నా తండ్రి లాంటిలే, నా తల్లి లాంటిదిలే, నా తండ్రి సరైనవాడు కాదులే, నా తల్లి సరైనది కాదులే, వారే సరిలేరులే అని ఎవరినో హీరోగా చేసుకుంటున్నావా? మనుషులు ఏం చేస్తారంటే తండ్రి ఇంట్లో ఎవరంట? హీరో. తండ్రి ఒక ఇంట్లోకి హీరోగా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. మాదిరి లేనప్పుడు బిడ్డలు వేరొకడు హీరో, ఆడి క్రికెటర్ నా హీరో, ఆడి సినిమా యాక్టర్ నా హీరో అనుకుని వాళ్ళకి తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోకపు తండ్రి కాకపోయినా పరలోకమందున్న మా తండ్రి, నేనున్నాను మీకు తండ్రి. నేను ఎప్పుడు జీరో కాలేదు, నేను ఎప్పుడు నా వేషం మార్చుకోలేదు. నీకోసం నేను పునరుద్ధాన శక్తిని కలిగి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి నా ప్రాణము చిందించాను. నన్ను చూడు, ఈ లోకమును చూడదని ప్రభు ఆఖరిగా నీకు మనవి చేస్తా ఉన్నాడు. తల్లి, తండ్రి, భర్త, భార్య, బిడ్డలారా అందరినీ ప్రభు ఒక మానవం ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? ఎవరి వల్ల నీ కుటుంబం చెడిపోయింది? ఏ అనుమానం ఉంది? ఏ అపార్థాలు ఉన్నాయి? ఏ ఇతరుల మాటలు విని నీ కుటుంబం నాశనం చేసుకుంటున్నావో వాటన్నిటి నుంచి ప్రభు నీకు ఈ దినమంది విడుదల ఇచ్చిన కాక ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. సహోదరు రేచల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభా నీ ఆత్మీయులు మైకి ఇవ్వండి. ప్రభా నీ ఆత్మీయుల చేత మమ్మల్ని నింపండి, మమ్మల్ని బలపరచండి. ప్రార్థించండి, ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినది ప్రభు, ఇదిగో తండ్రి ఈ దినమందు మాకు విలువైన వర్తమానంతో తండ్రి మనోనేత్రములు తెరిచేటువంటి వాక్యాన్ని మాకు అందించావు ప్రభు. నిజమే ప్రభు, స్త్రీగా నా పాత్ర నా ఇంటిలో ఎలా ఉందో నాకు తెలియదు ప్రభు. నా పాత్ర నాకు సత్యమని నిజమని అనిపిస్తుందేమో ప్రభు. నా పాత్రలో ఏ లోపమున్నా నన్ను కడుగుము తండ్రి, నన్ను శుద్ధీకరించు. నా బలహీనత నా బలం నీవే తండ్రి, నా బలంలో బలం కూడా నీవే ప్రభు. నాకున్న సమస్యకు శక్తి నీవే ప్రభువా. నా సమస్యలో నేను సమస్యలిపోతున్నానేమో ప్రభు, నా సమస్యలేని స్థితిలో నేను తృణీకరింపబడుతున్నానేమో ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకోయా. నా ఇల్లు నీ హస్తంలో ఉంచుకో, నా సంఘము నీ హస్తంలో ఉంచుకో, నా దేశం నీ హస్తంలో ఉంచుకో ప్రభువా. తండ్రి, ఒకరి నిర్ణయానికి 100 మంది బలి కాగనే నిర్ణయం కాదు ప్రభువా. ఒక్క నిర్ణయం వేలాది మందిని రక్షించే నిర్ణయాలు మాకు దయచే ప్రభువా. అలాంటి ఆలోచనలు మాకు నేర్పించు తండ్రి. దేవా, తల్లిని విడిచిన, తండ్రిని విడిచిన, మమ్మల్ని విడిచిన నువ్వు విడిచే దేవుడు కాదు ప్రభువా. పరమ తండ్రివి, పరమాత్ముడు నీవే కదా ప్రభువా.
సృష్టికి మూలం నీవే తండ్రి. ఆది అంతం వరకు నీవు నడిపించే ఈ నేవలో తండ్రి మమ్మల్ని నడిపించమని, మా బిడ్డల్ని నడిపించమని, మా జీవితాల్ని నడిపించమని తండ్రి. దేవా నాయన రాత్రి కాలమందు చెప్పిన వర్తమానంలో ప్రభు అది నా కొరకే తండ్రి, నా కొరకే ప్రభు. ఎన్నో మార్లు నీ రాజ్యం తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థించనయ్యా. నాకు ఈ భూమి మీద కంటే నీ రాజ్యమే నాకు ఇష్టమని నా ఆత్మ కోరుకుంటుంది ప్రభు. ఎందుకంటే ఎంత సంపాదించినా ఒకరోజు ఇది విడిచి వెళ్ళేదే కదా ప్రభు. నీ రాజ్యంలో స్థానం లేకపోతే ఇక్కడ ఎంత ఉన్నా వ్యర్థమే కదా ప్రభు. అలాంటి భాగ్యం నాకు ఉందో లేదో నాకు తెలియదయ్యా. నా మాటలో ఉందో లేదో తెలియదు, నా చూపులో ఉందో లేదో తెలియదు. సమస్తము నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నా భక్తి ఎలా ఉండాలో నాకు నేర్పించు, నా మాట ఎలా ఉండాలో నాకు నేర్పించు తండ్రి. దేవా ఒలివా మా చెట్లు వలె మా కుటుంబాలు ఉండేలాగా మా సంఘ బిడ్డలను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. దైవజనుడు చెప్పే ప్రతి మాటలో కూడా ప్రభువా బంగారము వెండికి సరిచేయలేని మాటలు ప్రభువా. అలాంటి మాటలు మాకు ఇంకా ఎన్నో నేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని తండ్రి. ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని తండ్రి వ్యర్థంగా వాడుకొనక వినియోగించుకునే ఆత్మ ప్రేరేపణ మాకు దయచేయమని, పాపినైనా అపరాధినైనా నన్ను క్షమిస్తూ తండ్రి ఈ కొద్ది మాటలు మీ రాజ్యం చేర్చుకోమని, తప్పులు ఉంటే క్షమించమని యేసు పుణ్యనామని అడిగి వేడుకొనుచున్నాను పరం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. చందా పట్టుచుండగా మన మధ్యలో ఉన్న కరుణ పాట పడతారు. కరుణ వచ్చి ఓ పాట పడతారు. అందరం లేచి నిలబడదాం. కానుకలు ఆనో కన్నయ్య, పురుషుల వైపు ఆనో కన్నయ్య, స్త్రీల వైపు హెప్సిబమ్మ, అలాగే మా చెల్లెవరి పాళెంలో ఇసాకు రెపకాలు ఇద్దరు కానుకలు స్వీకరిస్తారు. మీ బైబిల్ పక్కన పెట్టుకోండి లేదా చేతితో పట్టుకోండి. కానుకలు స్వీకరించే వారికి బైబిల్ అడ్డం లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. 34 పాడండి. యవనేతిక యవని అతిక్రమము మన్నింపబడెను, పాప పరిహారమివ్వడందేను వాడే ధన్యుండు. పాప పరిహారమివ్వడందేను వాడే ధన్యుండు. యెహోవా నిర్దోషిగా తీర్చబడియో, యెహోవా నిర్దోషిగా తీర్చబడియో. ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు. యవ్వని అతిక్రమం మన్నింపబడెను, పాప పరిహారమివ్వడందేను వాడే ధన్యుడు. పాప పరిహారమివ్వడందేను వాడే. మౌని అయ్యుండని మెల్లనే చేసినట్టి, మౌని అయ్యుండని మెల్లనే చేసినట్టి. ఆత్మధ్వనించి నా ఎముకలు క్షీణించెను, ఆత్మధ్వనించి నా ఎముకలు క్షీణించెను. యవ్వని అతిక్రమము మన్నింపబడెను, పాప పరిహారమివ్వడందేను వాడే ధన్యుడు. పాప పరిహారమివ్వడందేను వాడే ధన్యుడు. దేవారాత్రుల్ని జనపై బరువయ్యుండ, దేవారాత్రుల్ని జనపై బరువయ్యుండ. నా సర్వసవిలో ఎండినట్లయే, నా సర్వసవిలో ఎండినట్లయే. యవ్వని అతిక్రమము మన్నింపబడెను, పాప పరిహారమివ్వడందేను వాడే ధన్యుడు. పాప పరిహారమివ్వడందేను వాడే ధన్యుడు. లాస్ట్ విస్తారము జల ప్రవాహము పొర్లినను,
విస్తారము జల ప్రవాహము పోలి నన్ను నిశ్చయముగా నవి వారి మీదికి రావు నిశ్చయముగా నవి వారి మీదికి రావు యెహోవాని అతిక్రమము మన్నింపబడెను పాప పరిహారం ఎవడందేనో వాడు ధన్యుడు పాప పరిహారం ఎవడందేనో వాడే ధన్యుడు. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కుటుంబ వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యమైనది. ఎవరి బాధ్యతలు వారికి నువ్వు ఈ లోకంలో ఇచ్చి ఉన్నావు. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అంటూ చెప్తూనే ఎవరికి ఎలా అల్లముకుపోవాలో చెప్పి ఉన్నావు. భోజనం బల్ల చుట్టూ పిల్లల వలె మొక్కల వలె ఉండాలి, ఫలించు ద్రాక్ష వలె ఉండాలి. భార్య పందిరికి అల్లుకోకపోతే ఆ పందిరికి పేరు లేదు, ఆ యొక్క తీగకి ఫలములు ఉండవు కదా. దేవ, మా జీవితంలో ఆత్మీయంగా శరీరంగా ఫలములు లేయడానికి ఎవరు కారణమో ఉన్నారో ఎత్తబడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరము పరిశీలన చేసుకునే భాగ్యం దయచేసి బలపరచు. చీకటి అంధకారమే దూరపరిచి నీ సన్నిధి నాతో మాతో ఉంచి మీరే మహిమ ఘనత పొంది తీమని కానుకలు కొన్ని సేవ మహిమార్థం ఉపయోగపడటకు కృప దయచేసి బలపరచు. 30 60 100 ఫలించే భాగ్యం మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక, ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం విన్న వారు కూడా ప్రత్యేకమైన వందనాలు. సెలవు తీసుకుందాం.